హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటక ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను 1 కిలో వంకాయలు తీసుకున్నానండి. వాటన్నిటిని బాగా వాష్ చేసుకొని తూములన్నీ కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలోకి 1 కప్పు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలన్నీ ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే కప్పుతో 1/2 కప్పు తెల్ల నువ్వులు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. 1 కప్పు ఎండు కొబ్బరి కూడా లైట్గా వేయించుకోవాలి. అది కూడా వేగాక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినన్ని మిరియాలు, చెక్క, లవంగ వేసుకొని వాటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుందామని వాటన్నిటిని మిక్సీ జార్లో వేసేద్దాము. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, వేయించుకున్న జీలకర్ర, చెక్క, లవంగ, మిరియాలు వాటన్నిటిని మిక్సీ జార్లో వేస్తున్నాను. వాటితో పాటు టేస్ట్కి తగినంత 3 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకా 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, టేస్ట్కి తగినంత సాల్ట్. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసి అందులోకి చిన్నగా కట్ చేసిన 1 కప్పు కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసేసుకుందాము. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అందులోకి 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు మసాలా పౌడర్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేయాలి. చిన్నగా కట్ చేసిన 2 ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యాక 3 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ కూడా బాగా చిన్నగా కట్ చేసి ఫ్రై చేయాలి. టమాటో కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలని ప్లస్ ఆకారంలో కట్ చేసేసి మసాలా అంతా అందులోకి స్టఫ్ చేసేసి అన్ని వంకాయలకి అలానే స్టఫ్ చేసేసి కడాయిలో వేసేద్దాము. అవి కూడా లైట్గా ఫ్రై చేసేసి మిగిలిన మసాలా కూడా అంతా అందులోకి వేసేసి బాగా కలుపుకొని మనకు తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించేసుకుందాము. మనకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకాస్త వాటర్ వేసి బాగా ఉడికించేసుకోవాలి. గ్రేవీని బట్టి అండి వాటర్ వేసుకోవాలి. థిక్నెస్ బట్టి మనకు థిక్గా కావాలంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకొని ఉడికించుకోవాలి. లేదు మనకి గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రొట్టెలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా, పరాటాలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా ఉడికేసాక ఒకసారి ఇలా చూద్దామండి వంకాయ ఉడికిందో లేదో. ఉడికేసినాయండి వంకాయలు. ఇలా ముట్టేస్తే ఇలా ఉడికినాయండి, బాగున్నాయి. ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందంటే మనకి ఉడికినట్టేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది కర్ణాటక ఆంధ్ర స్పెషల్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.